బిగ్ బాస్ ఫినాలే తర్వాత మీడియా ముందుకు అమర్దీప్ రాలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద అమర్ కార్పై దాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఆయన మరోసారి స్పందించారు. ఆ రోజు జరిగిన పరిణామాలకు అమర్ చాలా బాధపడ్డాడట. ఆ టైంలో తనకు వచ్చిన కోపానికి ఎవరినో ఒకరిని చంపేసేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అమర్దీప్. ఇకపోతే ఓ ఇంటర్వ్యూకి భార్యతో కలిసి అమర్దీప్ హాజరయ్యాడు. హౌస్లో తన బెస్ట్ ఫ్రెండ్గా మెలిగిన శోభా శెట్టి హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ శోభ అనే ప్రోగ్రాంలో అమర్ ముచ్చటించాడు. శోభతో పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. ఇక ఈ సందర్భంగా దాడి ఘటన గురించి శోభ అడిగింది. దీంతో అమర్దీప్ తన తల్లికి ఏమైనా జరిగి ఉంటే ఎవడో ఒకడిని చంపేసేవాడిని అంటూ అమర్ అన్నాడు. కారులో కుటుంబ సభ్యులు ఉండగా రాళ్లు విసిరితే మీరు ఒప్పుకుంటారా? నాకు అక్కడ ఒక సినిమా సీక్వెన్స్ కనిపించింది. నేను కారు దిగిపోతాను, వాళ్లకు కావాల్సింది నేనే కదా అని అన్నాను. వాళ్ళందరూ నన్ను కొట్టినా ఒక్కడినైనా సరే నేను కొడతా కదా అని అనిపించింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు అమర్దీప్. కారు రిపేర్కు ఎంత ఖర్చుందని శోభా శెట్టి అడగ్గా అందుకు 3.5 లక్షల రూపాయల వరకు అయ్యింది అని అమర్ తెలిపాడు. అయితే బిగ్ బాస్ షోలో అమర్దీప్ మొదట్లో కాస్త తడబడ్డాడు. కానీ చివరి వారంలో పుంజుకుని సత్తా చాటాడు. అసలు ఫినాలేకి వెళ్లడం కూడా కష్టం అనుకుంటే శివాజీని వెనక్కు నెట్టి ఫైనల్స్లో రన్నర్గా నిలిచాడు. దీంతో పాటుగా రవితేజ సినిమాలో అవకాశం కొట్టేశాడు అమర్దీప్. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్లో బాగా పాపులారిటీ దక్కించుకున్న వారిలో అమర్ కూడా ఒకడు. శివాజీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ మరింత ఫేమ్ రాబట్టారు. త్వరలో అమర్దీప్ వెండి తెరపైన మెరవబోతున్నాడు. సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్ గా నటిస్తున్న చిత్రంలో అమర్ హీరోగా చేస్తున్నాడు. అమర్దీప్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.